వెల్కమ్ టు అవర్ ఛానల్. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధికులను వదలకు. అశాశ్వతమైన ఆడంబరం కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను విడువకు. అలా చేస్తే అన్నీ ఉన్నా నువ్వు అనాథవే. నీళ్లలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. ఓపిక ఉన్నంత వరకు కాదు మిత్రమా, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. ఓటమి నీ కాళ్ళ కింద, గెలుపు నీ కాళ్ళ ముందర ఉండిపోతాయి. మోసేది బరువనుకుంటే దింపేయాలి అని అనిపిస్తుంది. బాధ్యత అని అనుకుంటే మొయ్యాలనిపిస్తుంది. బాధలు అనేవి గాలిలాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. పర్వతం ఎత్తు చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతాము. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకేస్తే శిఖరం మీదికి చేరుకుంటాము. సుత్తితో ఒక్క దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. అలాగే ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నాలు కావాలి. అభిమానం అప్పులాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం సంపద లాంటిది. దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. నువ్వు ఎదిగేటప్పుడు నిన్ను తొక్కేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎదిగాక నిన్ను మొక్కేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఎదుగుతున్నప్పుడు నీకు ఒక రూపం వచ్చేలా నిన్ను చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోకు. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు. కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు మిత్రమా. ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. లేదంటే మన మంచితనం చేతగానితనంలా, మన ప్రేమ వారికి పిచ్చిలా, మనం వారి కోసం పడే తపన చులకనగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు. దయచేసి ఎప్పుడు నవ్వుతూ ఉండండి. మనం ఫోటో కోసం నవ్వే చిన్న చిరునవ్వు మొత్తం ఫోటో అందాన్నే మార్చేస్తుంది. ఇక ఆ చిరునవ్వు జీవితమంతా కొనసాగిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది ఆలోచించండి. నిన్న గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలి అంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయమే నీ సొంతమవుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. మరి విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. ఏ ప్రయాణంలోనైనా సరే మన లగేజీను ఎలా ఒక పక్కకు నెట్టి హాయిగా ప్రయాణం చేయగలమో, మన జీవిత ప్రయాణంలోని బాధలు కష్టాలను ఒక పక్కకు నెట్టి జీవిత ప్రయాణాన్ని సాగించగలగాలి. అదే జీవిత రహస్యం. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు. పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో. స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు. ఓటములను నీకన్నా పెద్దవారితో పంచుకో. వారి అనుభవం నీకు బోధిస్తారు. దేనికైతే నువ్వు భయపడి
వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. తప్పు చేసి తమదే గెలుపని వాదించేవారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరు, అంతే. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో అని. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో అని. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు కూడా గౌరవం పెరుగుతుంది. వాగేవాడితో సీక్రెట్లు చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ చెయ్యకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తలపడకూడదు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దులు ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నిటినీ మీ గెలుపు బాటగాను పరుచుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నీది కాని రోజు మౌనంగా ఉండు. నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసినవాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేము. తరిగిన వయస్సుని తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. కొంతమంది అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. తన కోసం పాటుపడడం సంతృప్తినిస్తుంది, కానీ ఇతరుల కోసం పాటుపడడం ఉత్తేజం కలిగిస్తుంది. గొప్ప రోజులంటూ ప్రత్యేకంగా ఉండవు. మనమే వాటిని గొప్పగా మార్చుకోవాలి. జీవితం అందమైన పుస్తకం లాంటిది. అందులో ఒక పేజీలో మాత్రమే పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు కదా. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.